ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటే ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇక్కడ వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద ఉన్నది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలే, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటాను, మనది మనమే ఓడించుకున్నాం. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పిన అనుకో ఇంకోళ్ళ కోపం వస్తుంది. నేను మాధవి పేరు చెప్పిన అనుకో నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళ కోపానికి వస్తుంది. అది ఏదో ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము పాపం వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన్న, నాకు ఇంకా వయసు ఉంది. ఎందుకంటే ఎట్లా తయారైందంటే ఓర్వలెంతనం ఎక్కువైంది మన దాంట్లో. మనకి మంది ఎక్కువైనాం, కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాను. అన్ని పార్టీలకి వెళ్ళి మన పార్టీలకి వచ్చినాయి కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నది తప్ప వేరే ముచ్చటేమి లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా, బీజేపీలు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని